జీతం లేకుండా పనిచేసే ఒకే ఒక మనిషి ఉద్యోగి ఎవరో తెలుసా? మన అమ్మ. హాలిడేస్ అంటూ ఏమీ లేవు, ఉండవు. సీక్ లీవ్స్ కూడా ఉండవు. ఒక కంప్లైంట్ కూడా తన నుంచి ఏం లేకుండా పని చేస్తూనే ఉంది. మనకెప్పుడైనా చిన్న దెబ్బ తగిలితే తను చాలా భయపడిపోతుంది అమ్మ. మన ఫ్యూచర్ కోసం ప్రెజెంట్ని సాక్రిఫైస్ చేసేది ఇప్పుడు ఎప్పటికైనా సాక్రిఫైస్ చేస్తున్న ఒకే ఒక వ్యక్తి మన అమ్మ. మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం ఇష్టమైన డ్రెస్ అడిగినప్పుడు నో అనకుండా కొనిస్తారు. అలాగే మనకి కొత్త డ్రెస్ కొనించడానికి తన ఇష్టమైన శారీస్ని కొనుక్కోకుండా నేను తర్వాత తీసుకుంటాలే అని చెప్పి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. మన కోసం తన చిన్న చిన్న ఆశలు, కోరికలు, ఇష్టాలు వదిలేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. మనం పెద్దవాళ్ళం అయ్యాక కూడా మన అమ్మకి మనం ఎప్పుడు చిన్నపిల్లలమే. ఇంట్లో అందరూ కడుపు నిండా తిన్నాకే అమ్మ మనస్ఫూర్తిగా తింటుంది. అందరూ తిన్నాకే మన అమ్మ తింటుంది. ప్రపంచం మొత్తం మనల్ని రిజెక్ట్ చేసినా, ఎవరు ఎదురు చూసినా చూడకపోయినా మనసుకి హత్తుకొని మన కోసం తలుపు దగ్గర, గుమ్మం దగ్గర ఎదురు చూసే ఒకే ఒక వ్యక్తి మన అమ్మ. మనం ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు, కానీ ప్రతిరోజు మన కోసం తన లైఫ్ని త్యాగం చేస్తున్న మన అమ్మని చూస్తున్నాం. అందుకే అంటారేమో, దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడు అని. దేవుడు తర్వాత దేవుడు కన్నా గొప్ప అమ్మ అని ఊరికే అనలేదు. కాబట్టి మన కోసం ఇన్ని సాక్రిఫైస్ చేస్తున్న అమ్మకి తను వదిలేసుకున్న చిన్న చిన్న కోరికలు, ఆశలు, సాక్రిఫైసెస్, ఇష్టాలు అన్నిటినీ ఏదో ఒక రోజు మనం ఫుల్ఫిల్ చేయాలి కదా. చేసి తీరాలి. అమ్మ ఫేస్లో హ్యాపీనెస్ చూడాలి. లవ్ యూ అమ్మ. నేను మీ రిషిత రైటింగ్స్.